హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి ఫోటోని అమర్ హాల్లో పెడుతుంటే మనోహరి అప్పటికప్పుడు ఒక ఐడియాని వేస్తుంది. అరుంధతిని మనం దేవతలా చూసుకుంటున్నాం, అలాంటిది ఆరు ఫోటోని మిట్ట మధ్యాహ్నం ఎలాంటి పూజలు లేకుండా పెడితే తన ఆత్మ శాంతించదు. అది మాత్రమే కాకుండా తను చనిపోయిన ఇన్నాళ్ళు మన ఇంటి చుట్టూనే తిరుగుతుంది. తనని మనం మనిషిలాగే చూడాలి, కానీ చనిపోయిన ఒక వ్యక్తిలా చూడకూడదు. అలా చూస్తే ఆరుకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి రేపు పూజ చేసిన తర్వాత దేవుళ్ళతో సమానంగానే ఆరుని చూద్దామని చెప్పి అప్పటికప్పుడైతే మనోహరి బాగి అరుంధతి ఫోటో చూడకుండా మాట్లాడుతుంది. ఇంకందరూ దానికి యాక్సెప్ట్ చేసి, అమ్మా అయితే రేపు నేను మిస్సమ్మ కలిసి ఆరు ఫోటో ముందు దీపం పెడతాం, ఈ ఫోటోని అంతవరకు లోపల పెట్టు అని చెప్పి ఇంకా నిర్మలమ్మకి అరుంధతి ఫోటోని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. అమ్మయ్యా అని అనుకుంటుంది పాపం అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక నయం, ఎక్కడా నా ఫోటో బాగి చూసేస్తుందేమోనని చాలా కంగారు పడిపోయాను గుప్తా గారు, నన్ను టెన్షన్ పెట్టేశారు దేవుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఏమిటి బాలిక, నువ్వు ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటావు, అలాంటిది నన్ను పెట్టేవాడివి ఇప్పుడు నువ్వు పడుతున్నావు అని చెప్పి ఇంకా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు చిత్రగుప్త. అరుంధతి చిత్రగుప్తతో, గుప్తా గారు ఇవాళ అంటే ఎలాగొకలా తప్పించుకున్నాను, కానీ రేపు ఖచ్చితంగా నా ఫోటోని హాల్లో పెడతారు, అప్పుడు నేనేం చేయాలి గుప్తా గారు? నేను మిస్సమ్మకి కనిపించకుండా ఎలా చేయాలి? కనీసం తన మనసులో అయినా నాకు బ్రతికే భాగ్యం లేదా అని అడుగుతుంది అరుంధతి. బాలిక, ఆ దేవుడు ఎప్పుడు ఏదనుకుంటే అప్పుడు అదే చేస్తాడు. ఒకవేళ రేపు కర్మ సిద్ధాంతం ప్రకారం నీ చిత్రపటముని ఆ బాలిక చూడాలని రాసిపెట్టి ఉంటే తను చూసేదను, నువ్వు ఒక ఆత్మవని తెలుసుకునేదను. చూడకూడదు అని రాసి ఉంటే తను చూడదు, కానీ 3 రోజుల పిమ్మట తనకి విషయం తెలియను. ఏదైనా ఒకటే కదా బాలిక, నువ్వు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది బాలిక అని గుప్తా గారైతే చెప్తూ ఉంటారు అరుంధతితో. అరుంధతి ఇంకెక్కడ బాగి తన ఫోటో చూస్తుందా అని పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్ తన రూమ్లోకి వచ్చి అరుంధతిని తలుచుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. అరుంధతి జ్ఞాపకాల్ని తలుచుకుంటూ, ఎలా అయినా ఆరుకి రేపు నిజం చెప్పేయాలి, ఖచ్చితంగా నిజం చెప్పాలి. ఎందుకంటే ఆరు ఒక అనాథగా చనిపోకూడదు. తను ఒక అనాథ అని, తన కన్నవాళ్ళు తన్ని కావాలనే వదిలించుకున్నారని తనకి తెలియకూడదు. తన ఏ పరిస్థితుల్లో అసలు వదిలేశారో, వాళ్ళ నాన్న ఎవరు, తన చెల్లి ఎవరు, ఈ విషయాలన్నిటినీ ఖచ్చితంగా తెలుసుకోవాలి నా అరుంధతి. కాబట్టి రేపు ఎలా అయినా ఆరుకి నిజం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ మిస్సమ్మా అని పిలుస్తూ ఉంటాడు అమర్. ఏంటండి అని అంటుంది బాగి. మిస్సమ్మ, రేపు రామూర్తి గారిని ఇంటికి పిలువు అని చెప్తారు. ఏంటి నాన్ననా? నాన్నెందుకండి అని అంటుంది. నీకు రామూర్తి మావయ్య గారికి నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలి మిస్సమ్మ, అందుకే రమ్మని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా రేపటికి సిద్ధమవ్వాలి. రేపు తప్పకుండా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మావయ్య గారిని రమ్మని చెప్పు, సరేనా అని అంటారు అమర్. అలాగే అండి, మీరు చెప్పారని చెప్తాను అని ఇంక పాపం ఆలోచిస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఏంటి ఆయన ఏదో చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు, అది ఏ విషయం గురించి అయి ఉంటుంది? ఇప్పుడు నేను ఇదే కరెక్ట్ అని ఇంకా మిస్సమ్మ అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఫోటో చూడకుండా చేశాను, కానీ నేను ఏదో ఒకటి చేయాలి. ముందు ఆ అస్థికల్ని మార్చేయాలి. ఆ అస్థికలకి ఏదైనా ప్రమాదం రావచ్చు, అందుకే అలా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ లేని టైంలో ఆ అస్థికల్ని లోపల పెట్టేయాలి అని చెప్పి
మెల్లగా ఇంకా ఆ అస్థికల దగ్గరికి బయలుదేరుతుంది మనోహరి. అమర్ బాగి ఇద్దరు రూమ్లో లేని సమయం చూసి ఇంకా డ్రా తీసి అలా అస్థికల కుండ లేక అస్థికల్ని తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనోహరి. వేరే డమ్మీ అస్థికలు అక్కడ పెట్టేసి, అమ్మయ్యా ఇప్పుడు నేను అనుకున్నది జరిగిందనమాట. హా ఆరు, నువ్వు చాలా సేఫ్గా ఉంటావు, కంగారు పడద్దు, నిన్ను నేనైనా మోక్షం కలిగిస్తాను, నీకు మోక్షం కలగడమే నాకు కావాలి అని చెప్పి హ్యాపీగా ఇంకా మనోహరి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ రేపటికి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి చెప్పినట్లే బాగి దేవుడికి పూజ చేస్తుంది. అందరూ ఇంకా అలా వరుసగా నించుంటారు. అమర్ అరుంధతి ఫోటోని హాల్లోనే పెడతాడు. ఇంకా అందరికీ పూజ చేసిన తర్వాత హారతిస్తూ ఉంటుంది బాగి. ఇంకా బాగి అందరికీ పూజ చేసి హారతిస్తూ అలా ఇంకా అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది. అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చిన బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన కళ్ళని తానే నమ్మదన్నమాట. ఇంకా హారతి పళ్ళాన్ని కింద పడేస్తుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది ఏవండి ఏవండి ఈ ఫోటో అని అంటుంది. ఏమైంది మిస్ అమ్మా, తను ఆరునే అని అంటారు. ఏమిస్సమ్మా, నువ్వు అరుంధతిని ఎప్పుడైనా చూసావా అని అడుగుతారు నిర్మలమ్మ. చూడ్డం కాదత్తయ్య, రోజు మాట్లాడుతున్నాను అని అంటుంది. మిస్ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అమర్, అంజు, శివప్రకాష్ వీళ్ళందరూ ఒక్కటంటే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అమర్ బాగితో, మిస్ అమ్మ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు. అమర్, నేను చెప్పేది నిజమండి, ఈ అక్కతో నేను రోజు మాట్లాడుతున్నాను, రోజు తన్ని కలుస్తున్నాను, తనతో జరిగినవన్నీ చెప్తున్నాను. ఏవండి నేను అక్క చూశానండి, అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. ఇంకా బాగి, ఏంటమ్మా నువ్వు అనేది అని ఒక గొంతు వినపడుతుంది. అటుగా చూసేసరికి అక్కడ రామ్మూర్తి ఉంటారు. ఒక్కసారిగా రామ్మూర్తి అయితే ఇదంతా విని షాక్ అయిపోతాడనమాట. అమ్మా బాగి, ఏమంటున్నావమ్మా నువ్వు? అక్క అక్క అని అంటారు. అవును నాన్న, నేను ఈ అక్కతో మాట్లాడాను నాన్న, నేను ఈ అక్కని చూశాను నాన్న, రోజు మాట్లాడుతున్నాను. అక్క అక్క ఎక్కడున్నావక్క అక్క అని చెప్పి ఇంకా హాల్లో నుంచి లాన్లోకి వెళ్తుందనమాట. పాపం మిస్సమ్మ పరిగెట్టుకుంటూ. పాపం అరుంధతికి ఏం చేయాలో తెలియక చెట్టు వెనకాల దాక్కుంటుంది. అక్క మీరెక్కడున్నా కనిపించండి అక్క, ఒక్కసారి నాకు కనిపించండి అక్క అని చెప్పి పాపం అడుగుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి, పాపం అమర్ కూడా అలా ఇంకా బాగి వైపే చూస్తూ ఉంటాడు. అమర్ అరుంధతి అని రామ్మూర్తితో, మిస్సమ్మ, మావయ్య గారు, మీ ఇద్దరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఆరు ఉందని నేను నమ్ముతున్నాను. ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావనుకుంటున్నాను, నా మాటలు నువ్వు వింటున్నావని అనుకుంటున్నాను అని అంటాడు పాపం బాధగా అమర్. ఇంకలా అమర్ చెప్పిన మాటల్ని వింటూ ఉంటుందన్నమాట పాపం అరుంధతి. పక్కనే ఉన్న చిత్రగుప్త, బాలిక చూశావా, నీ పతిదేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్తావా బాలిక అని అంటారు. లేదు గుప్తా గారు, ఇప్పుడు నా గురించి నిజం తెలిసిపోయాక ఆ మిస్సమ్మని ఎలా ఫేస్ చేయాలో నాకు భయంగా ఉంది గుప్తా గారు అని పాపం భయపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అరుంధతి, బాలిక, సమస్యల్ని ఎదుర్కొనటే మానవ లక్షణము అంటారు, కానీ నీవు ఆత్మగా మారిన తర్వాత కూడా సమస్యలు వచ్చుచున్నవి. సరే, నీ నిర్ణయం, నీ ఇష్టం అని చెప్పి ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట చిత్రగుప్త. అప్పుడే ఇంకా అమర్ అయితే నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏవండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఆరు అక్క ఇక్కడే ఉండి వింటుందని నేను అనుకుంటున్నాను అని అంటుంది పాపం బాధపడుతూ బాగి. మిస్సమ్మ, ఇన్నాళ్ళుగా నేను కోల్పోయిన నా భార్య అరుంధతి, ఇన్నాళ్ళుగా మీరు వెతుకుతున్న మీ కన్న కూతురు, మీ సొంత అక్క, ఇద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. నా భార్య అరుంధతే, మీ కన్న కూతురు రామ్మూర్తి గారు అని చెప్తాడు అమర్.
ఒక్కసారిగా బాగి తన కన్న కూతురని తెలుసుకొని, అరుంధతి తన కన్న కూతురని తెలుసుకొని పాపం షాక్లో ఉండిపోతారు రామ్మూర్తి. బాబు మీరేం చెప్తున్నారు బాబు అని అంటాడు రామ్మూర్తి. అవును మావయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడైతే ఆరు చనిపోయిన తర్వాత నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టానో, మిస్ అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు ఈ నిజం తెలిసింది. మీతో నేను ఈ విషయాన్ని చెప్పాలి అనుకున్నాను, కానీ నా ఆరు మీ కన్న కూతురని తెలియడం కంటే నా ఆరు చనిపోయిందని మీరు తెలుసుకుంటే చాలా బాధపడతారని నేను ఈ నిజాన్ని చెప్పలేకపోయాను. చెప్తే తను ఇంకెప్పటికీ తిరిగి రాదని, తను మీరు కలవలేరని, తనతో మీరు మాట్లాడలేరని, ఎంతో మీలో మీరే కుమిలిపోతారని మీతో ఈ విషయాన్ని నేను చెప్పలేకపోయాను. కానీ ఎప్పుడైతే మిస్ అమ్మ ఆరుని చూస్తుందో, ఆరుతో మాట్లాడిందో నాకు అప్పుడు అర్థమైంది ఎందుకని మిస్ అమ్మనే ఆరు చూస్ చేసుకుందని. ఎందుకంటే వీళ్ళది సొంత రక్త సంబంధం కాబట్టి, వీళ్ళకి బంధం ఏర్పడింది కాబట్టి అని చెప్తారు పాపం అమర్. ఇంకలా బాగి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అక్క, ఇన్నాళ్ళు అక్కలో ఉన్న ఆప్యాయత ఎందుకలా ఉందా అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అక్క ఎప్పటికీ నాతోనే మాట్లాడుతూ, నాతోనే ఉంటూ, తను నన్ను కంటికి రెప్పలా కాపాడుకుందని. అక్క, ఒక్కసారి నాకు అక్కని చూడాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు అక్క ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదని పాపం బాధపడుతూ ఉంటుంది. ఆ అరుంధతి గురించి మిస్ అమ్మ, రామ్మూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతారనమాట. ఇన్నాళ్ళుగా నేను వెతుకుతున్న నా బిడ్డ చనిపోయిందా అని కుప్పకూలిపోతారు రామ్మూర్తి. అయ్యో నాన్న అని అరుంధతి పాపం పిలుస్తుంది. నాన్న అనే పిలుపు విని ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతారనమాట రామ్మూర్తి. అమ్మా అరుంధతి అని చుట్టూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు, కానీ అరుంధతి వాయిస్ అయితే వినపడుతుందనమాట. అలా ఇంకా పాపం రామ్మూర్తికి, నాన్న మిమ్మల్ని చూడాలనుంది, మీతో మాట్లాడాలనుంది, కానీ నేను మాట్లాడలేను అని పాపం మనసులో అనుకుంటుంది అరుంధతి. అమ్మా, ఒక్కసారి నిన్ను చూడాలనుందమ్మా, కానీ కుదరదు. అమ్మా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అది మాత్రం నేను ఖచ్చితంగా కోరుకుంటాను. అమ్మా, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా, నాకు కావాలి అని చెప్పి పాపం అలా ఇంకా ఆలోచిస్తూ ఎక్కడెక్కడ మిస్ అమ్మ బాగి ఉంది, ఎక్కడ అరుంధతి ఉంది అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉంటారనమాట రామ్మూర్తి. ఇంకా అలా వెతికి కళ్ళు తిరిగి పడిపోతాడు రామ్మూర్తి. నాన్న అని చెప్పి ఇంక అందరూ తీసుకువచ్చి పాపం రామ్మూర్తిని లోపలికి తీసుకువెళ్తారు. బాబు, ఇన్నాళ్ళు నా కూతురి జాడ తెలియకుండా చచ్చిపోతానేమోనని భయపడేవాడిని, కానీ నా కూతురి జాడేంటో నాకు ఇప్పుడు తెలిసింది బాబు. ఇంకా నాకు ఎలాంటి బాధ లేదు. నా కూతురు నా చిన్న కూతురుతో మాట్లాడింది, ఇది నేను విన్నాను. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ అదృష్టం నాకు దక్కకపోయినా నా చిన్న కూతురికి దక్కింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు రామ్మూర్తి. ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం, నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. చిచ్చిచ్చి, ఇప్పుడేం చేయాలి? రేపు అసలే పౌర్ణమి, రేపు ఖచ్చితంగా అది వీళ్ళలోకి ప్రవేశిస్తుంది, దానికి నచ్చింది చేస్తుంది. అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇది ఇలా ఉండగా అరుంధతి కూడా పాపం చాలా ఇంకా బాధపడుతూ, గుప్తా గారు, ఇన్నాళ్ళు ఈయన వచ్చినప్పుడల్లా నాకు ఎందుక ఏదో తెలియని ఆత్మీయత కలిగేది అనుకున్నాను. ఆయన నా కన్న తండ్రిని మీకు ముందే తెలుసు కదా గుప్తా గారు, తెలిసి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది అరుంధతి. బాలిక, కొన్ని నిజములు సమయానుసారమే తెలుసుకోవలను, అది సృష్టి ధర్మము. ఇప్పుడు నీకు నీ కన్నవారెవరో తెలిసినది, నీ తోబుట్టు ఎవరో తెలిసినది. ఎందుకు నువ్వు ఆ బాలికని మాత్రమే చూస్తున్నావో, ఆ బాలికతో మాత్రమే మాట్లాడుతున్నావో ఇప్పుడు నీకు అర్థమైనది. ఎందుకంటే ఇదంతా దైవేచ్ఛ. దేవుడు మీ ఇద్దరిది రక్త సంబంధం కాబట్టే మీ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాడు, మీ ఇద్దరిని కలిపాడు. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు నువ్వు చేయాల్సిన తక్షణ కార్యక్రమం ఇంకొక రోజులో నీవు మా లోకానికి వచ్చేయాలి బాలిక. అది తప్ప నీకు ఇంకా ఎలాంటి సందేహము ఎలాంటి దారి లేదు అని చెప్తారు. ఇంకా చాలా పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అరుంధతి. రేపు పౌర్ణమి కదా గుప్తా గారు, అన్ని నిజాలు ఆయనకి తెలిసేలా చేస్తాను. ఖచ్చితంగా తెలిసేలా చేసి నేను సంతోషంగా ఎలాంటి బాధలు లేకుండా వచ్చేస్తాను గుప్తా గారు అని ఇంకలా అరుంధతి అయితే పాపం చెప్తుంది గుప్తాతో. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది, పౌర్ణమి రోజు వచ్చేస్తుంది. ఇంకలా పౌర్ణమి రోజున అరుంధతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బాలిక, నీవు ఎవరిలోనో ప్రవేశిస్తాను అని చెప్పావు, ఎవరిలో ప్రవేశిస్తావు బాలిక అని అడుగుతారు గుప్తా. చూడండి గుప్తా గారు, మీరు కూడా చూసి మీరు తెలుసుకోండి, నేను ఏది ముందు చెప్పాలనుకోవటం లేదు అని అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తుంది అరుంధతి. ఫస్ట్ మనోహరి దగ్గరికి వెళ్తుంది. ఈ మనోహరిలోకి ప్రవేశిస్తే నాకు ఏ నిజం తెలీదు, తనంతట తాను చెప్పింది కాబట్టి అస్సలు నమ్మరు. కాబట్టి నేను మిస్సమ్మలోకే ప్రవేశించాలి అని ఇంకా బాగి అయితే అలా అరుంధతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి కనబడడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. అక్క మీరు అని చెప్పేలోపు అలా ఇంకా బాగీలో ప్రవేశిస్తుంది అరుంధతి ఆత్మ. ఒక్కసారిగా బాగి అని చెప్పి అరుంధతిలా మారిపోయి వెంటనే ఇంకా తన ఫోటో దగ్గరికి వెళ్తుంది బాగి. ఏవండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ అరుంధతి. ఒక్కసారిగా ఇంకా బాగి అందరిని పిలిచేసరికి అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడుగుతారు. ఇంకప్పుడే మనోహరి కూడా కిందకి వస్తుంది. మనోహరిని చూసి చాలా కోపంగా ఉంటుందన్నమాట బాగి. బాగిలో ఉన్న అరుంధతి ఆత్మ. ఇదేంటి నా వైపు కోపంగా చూస్తుంది, ఇవాళ పౌర్ణమి కదా, తనలోకి కొంపతీసి వచ్చిందా ఏంటి అని టెన్షన్ పడుతూ చూస్తుంది. అలా ఇంకా వెంటనే మనోహరి దగ్గరికి వస్తుంది బాగిలో ఉన్న ఆరు ఆత్మ. నిజం చెప్పు, నువ్వంతట నువ్వు నిజం చెప్తే నీకు తక్కువ శిక్ష పడుతుంది, లేకపోతే అని అంటుంది. అలా ఇంకా వెంటనే తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. ఏంటి మిస్ అమ్మా, నువ్వు నన్ను అడగడం ఏంటి, నేనేం తప్పు చేశాను అని అంటుంది. అబద్ధాలు చెప్పొద్దు మనోహరి. ఏవండి, నేనిప్పుడు నిజం చెప్తున్నాను వినండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను మిస్ అమ్మని కాదు, నేను అరుంధతిని అని అంటుంది. ఒక్కసారిగా అరుంధతి మిస్సమ్మలో ప్రవేశించిందని తెలుసుకొని పాపం చాలా హ్యాపీగా అండ్ బాధగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా అమర్ ఆరు అని ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటాడు పాపం. అలా అరుంధతి ఆత్మ వైపు మిస్సమ్మ వైపు మిస్సమ్మ అమర్ వైపు వస్తూ, ఏవండి, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, మీరు నా కోసం ఎంతో చేశారు, కానీ నేను ఒకటి అడుగుతున్నాను, నా కోసం మీరు చేయాల్సింది ఇంకా ఉన్నాయండి అని అంటుంది. అవునా, ఏంటో చెప్పారు, నీకోసం నేను ఏదైనా చేస్తానని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మనోహరి దగ్గరికి వస్తుంది అరుంధతి. నీ గురించి నేను నా నోటితో చెప్పను అని ఇంకా అలా అరుంధతి అయితే తనకి తెలిసిన పనులన్నీ డైరీలో రాసేసి ఇంకా అలా అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి, మిస్సమ్మ చాలా మంచిది, మిస్సమ్మ లాంటి భార్య దొరకడం మీ అదృష్టం, కాబట్టి మిస్సమ్మని బాగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 రోజుల్లో మోక్షం కలుగుతుంది, కాబట్టి మోక్షం కలిపేలోపే మీరు మిస్సమ్మని జాగ్రత్తగా చూసుకోవాలండి అని చెప్పి ఇంకా మాట తీసుకుంటుంది అరుంధతి. నాకు మాట ఇవ్వండి, మీరు నిజంగా మిస్సమ్మని బాగా చూసుకుంటారు కదా అని అంటుంది. సరే ఆరు, నీ సంతోషం మిస్సమ్మ సంతోషంలో ఉంది అంటే ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను అని పాపం ఎమోషనల్గా మాటిస్తాడు అమర్. ఇంకలా వెంటనే వెళ్ళి ఆరు రాసిన డైరీని చదువుతాడు అమర్. అందులో చాలా క్లియర్గా మనోహరి ఎన్ని తప్పులు చేసిందో మీకు తెలీదు, రణ్వీర్ని వెళ్ళి అడగండి చెప్తాడు అని చెప్పి ఇంకలా రణ్వీర్ దగ్గరికి పంపిస్తుందనమాట ఆరు. ఇంకలా
అలా ఇంకా రణ్వీర్ దగ్గరికి వెళ్తాడు. రణ్వీర్, నిజం చెప్పు రణ్వీర్, నీకు మనోహరికి ఉన్న సంబంధం ఏంటి? చెప్పు రణ్వీర్, నిజం చెప్పు అని అడుగుతాడు అమర్. చెప్తాను సార్, మీరే వచ్చి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారంటే ఖచ్చితంగా మీకు నిజం తెలిసిందనే నేను అనుకుంటున్నాను. సార్, మనోహరి ఎవరో కాదు, నేను తాళి కట్టిన భార్య. తనని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, ఒక పాప కూడా మాకు పుట్టింది. కానీ తర్వాత ఈ మనోహరి మిమ్మల్ని ప్రేమించి మీపై ప్రేమ చావక నన్ను వదిలేసి నా బిడ్డని మదర్ తెరెసా ఆశ్రమంలో వదిలేసి కోల్కతా నుండి హైదరాబాద్ బయలుదేరింది అని చెప్తాడు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్. అండ్ అంజుని కూడా అదే టైంలో ఇంకా వదిలేసేసరికి అంజు కూడా మనోహరి కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.